బ్రేకింగ్ న్యూస్ గూగుల్ మ్యాప్ సాయంతో జలపాతం సందర్శనకు వెళ్లిన నీట్ విద్యార్థులు అడవిలో చిక్కుకుపోయారు. మార్నింగే మనం గూగుల్ మ్యాప్ సాయంతో ఒక మైల డ్రైవ్ చేసి వాగులో పడిపోయిన ఘటన చూసాం. అది మరొక ముందే ఇంతలోనే నీట్ విద్యార్థులకు సంబంధించిన వార్త అందింది. ములుగు జిల్లాలో ఒక జలపాతం సందర్శనకు వెళ్లారు నీట్ విద్యార్థులు. అయితే అక్కడ వాళ్ళు గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్లడం జరిగింది. అర్ధరాత్రి కావడంతో వాళ్ళు గూగుల్ మ్యాప్స్ ను ఆశ్రయించారు. అయితే గూగుల్ మ్యాప్స్ రాంగ్ డైరెక్షన్ చూపించడంతో డైరెక్షన్ తారుమారై వాళ్ళంతా కూడా తప్పిపోయిన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి కావడంతో వాళ్ళు డయల్ 100 కు ఫోన్ చేశారు. వెంటనే వాళ్ళ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసిన అధికారులు పోలీసులు వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళలో 3 యువతులు అలాగే 4 యువకులు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అర్ధరాత్రి కావడంతో వాళ్ళు భయాందోళన చెంది డయల్ 100 కు కాల్ చేయడం జరిగింది. చీకటి కావడంతో ఈ విధంగా చేశారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశారు పోలీసులు. ట్రేస్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. నీటి విద్యార్థులు 4 యువకులు 3 యువతులు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అర్ధరాత్రి అడవిలో ఈ స్టూడెంట్స్ అంతా కూడా చిక్కుకుపోయారు. గూగుల్ మ్యాప్ సాయంతో వాళ్ళు వెళ్లడం జరిగింది. అయితే గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్లిన వాళ్ళు అడవిలో చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి. అయితే గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని నీట్ విద్యార్థులు అడవిలో చిక్కుకుపోయడం జరిగింది. అయితే వాళ్ళని రెస్క్యూ చేసి అధికారులు కూడా కాపాడడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత 3 రోజుల నుంచి ములుగు జిల్లా భారీగా వర్షాలు కురుస్తుండటంతోనే టూరిస్ట్ స్పాట్ గా ఉన్నటువంటి లోపల జలపాతాల సందర్శనకు ఎవరు రావద్దు, అంతగా నిషేధాజ్ఞలు విధించామంటూ ఇప్పటికే విశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయితే కొంతమంది విద్యార్థులు గూగుల్ మ్యాప్ లొకేషన్లు ఆధారంగా చేసుకొని నిషేధాజ్ఞలటువంటి జలపాతాల వద్దకు వెళ్లి గత సంవత్సరం దాదాపు 8 మంది చిక్కుకుపోయిన ఘటన మరొక ముందే ఈసారి నిన్న మధ్యాహ్నం వరంగల్ ఇటు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ 7 విద్యార్థులు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకొని మైతాపురం వద్దకు వెళ్లారు. అక్కడ కార్ ఆపి అక్కడ నుంచి ఆ గుండం జలపాతం దాదాపు 6 కిలోమీటర్లు అడవి కార్ అడవి లోపల ఉంటుంది. సో అక్కడ వరకు కాలినడకన లొకేషన్ చూసుకుంటూ ఆ జీపీఎస్ సాయంతో వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లేసరికి 5 అయింది. ఆ తర్వాత దాదాపు 2-3 గంటలు అక్కడనే గడిపినటువంటి విద్యార్థులు తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడింది. ఆ చీకటి లోపల గూగుల్ మ్యాప్ లొకేషన్ సరిగా చూపించకపోవడంతో వాళ్ళు వచ్చే మార్క్ కాకుండా మరో గుట్టపైకి వెళ్ళారు. దారి తప్పి గుట్టపైకి వెళ్ళారు. ఎంతకి వెతికినా కూడా వాళ్ళు ఆ కారు ఎక్కడైతే పార్క్ చేసిన స్థలం రాకపోవడంతో చివరకు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇక వేరే దారి లేకపోవడంతో డయల్ 100 ఫోన్ చేయడంతో పోలీసులు అదంతా అభయారణ్యం రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అటవీ శాఖ అధికారులకు మొదటగా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రెండు బృందాలు పోలీసులు అదే విధంగా అటవీ శాఖ అధికారుల 2 సంయుక్త బృందాలు వాళ్ళ మొబైల్ లొకేషన్ ఆధారం చేసుకుని ఆ గుట్టపైకి వెళ్ళాయి. అర్ధరాత్రి 12:30 ప్రాంతం లోపల వాళ్ళ చూకిని కనుక్కొని వాళ్ళందరినీ సేఫ్ గా రెస్క్యూ చేశారు. తర్వాత వాళ్ళని నూగూరు ప్రాంతాన్ని తరలించి దాదాపు వాళ్ళు మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా ఏం ఆహార తినకుండా కూడా బిక్కుబిక్కుబడి గడిపారు. సో వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అందించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇట్లాంటి ఘటనలకు పాల్పడితే ఒకవేళ వరదలు కనుక పొంగి కనుక ఇబ్బందులు ఎదురైతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులకు నిషేధాజ్ఞలు ఉన్నా ఎందుకు వచ్చారంటూ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నా కొంత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళనైతే తెల్లవారుజామున తిరిగి వరంగల్ కు పంపించిన పరిస్థితి. అయితే ఇట్లాంటి ఘటనలు జరిగితే ఒకవేళ మొబైల్ సిగ్నల్స్ కూడా లేకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతటి దట్టమైనటువంటి అరణ్యం లోపలికి వెళ్లే ముందు నిషేధాజ్ఞలు ఉన్నా కూడా ఎందుకు వెళ్లారంటూ కూడా ఆ పోలీసులు అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ గత 3 రోజుల క్రితం అంశం జిల్లా కలెక్టర్ కూడా అటు ములుగు జిల్లాకు ఎవరు రావద్దు, ఈ ప్రాంతం లోపల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఒక్కసారిగా వాగులు ఉప్పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు రావద్దంటూ చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా నిషేధాజ్ఞలు పాటించకుండా వెళ్లి ప్రమాదాల బారిన గురవుతున్నారు. సో ఇది ప్రస్తుతం ఒక ఉదాహరణ అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఎవరు కూడా రావద్దు, పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మేమే ఆ జలపాతాల సందర్శనకు అనుమతిస్తాం, ప్రకటన చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మొత్తంగా 7 విద్యార్థులు దాదాపు 5 గంటలుగా అడవి లోపల భయపడుతూ ఇబ్బందులు పడ్డా కూడా తిరిగి అధికారులు వాళ్ళని రక్షించడం, సేఫ్ గా వాళ్ళను ఇంటికి వాళ్ళ స్థలానికి పంపించడంతో కూడా అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి మరికొంతమంది ఈ జలపాతాల సందర్శన కోసం అటు కొంగర జలపాతము అదే విధంగా ఈ గుండం జలపాతాలు లోపల అడవి లోపల ఉంటాయి. సో వీటి వద్దకు ఎవరైనా వెళ్ళి ఉంటారనే కోణంలో కూడా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా అటు ఫారెస్ట్ సంబంధించిన అధికారులందరూ కూడా నిర్వహిస్తున్నారు. ఇక అడవి లోపలికి వెళ్లకుండా సమీప గ్రామాల నుంచి కూడా అడవి లోపలికి దొడ్డిదారులకుండా వెళ్తుంటారు. సో అట్లాంటివి కూడా స్థానికులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయదట్టు కూడా అధికారులు అక్కడ స్థానికులకు సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ రోజు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామంటూ అటు అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్ వేణు, థ్యాంక్ యూ.
ఇక ములుగు జిల్లా మేతాపురంలో వాటర్ ఫాల్ సందర్శనకు వెళ్లిన నీట్ విద్యార్థులు అయితే గూగుల్ మ్యాప్ సాయంతో అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే ఒక్కసారిగా వాళ్ళు తప్పిపోయారు. అర్ధరాత్రి కావడంతో చీకటితో వాళ్ళు భయాందోళన చెందారు. భయంతో డైల్ 100 కు కాల్ చేయడం జరిగింది. అయితే వెంటనే ఆ మొబైల్ సిగ్నల్స్ ద్వారా వాళ్ళ ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు, అలాగే అధికారులు. వాళ్ళ ఆచూకీ తెలుసుకుని రెస్క్యూ చేసి ఆ 7 విద్యార్థులను కూడా వాళ్ళు కాపాడడం జరిగింది. అయితే వీరంతా కూడా నీట్ విద్యార్థుల్లో 4 యువకులు 3 యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. అయితే సాయంత్రం నుండి కూడా వాళ్ళు ఏమీ సేవించక భయాందోళనతో బిక్కు అంటూ ఉంటున్న పరిస్థితిలో వాళ్ళకి ఫుడ్ కూడా పోలీసులు అందించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాల కారణంగా నిషేధాజ్ఞలు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు నిషేధాజ్ఞలు బేఖాతరు చేసి వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు. సో ఇటువంటి టైంలో జలపాతాల సందర్శనకు అనుమతి లేదు. వాగులు కూడా సడన్ గా పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ టైంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు రావద్దంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు స్థానికులు కూడా ఎవరైనా గమనించినప్పుడు వెంటనే అప్రమత్తం చేసి లోపలికి వెళ్లకుండా చూడాలంటూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి వర్షాలు క్లియర్ అయిన తర్వాత వాళ్ళు సందర్శనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఎవరు కూడా ఇటువంటి వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే వర్షాల కారణంగా వాగులు వంకలు పోలే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సాహసాలు చేయొద్దంటూ కూడా పోలీసులు సూచనలు ఇస్తూ ఉన్నారు.